ప్రేక్షకులకు నమస్కారం అండి. అతిమూత్ర వ్యాధి అంటే యూరిన్ ప్రాబ్లమ్స్. ఇది ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వటం వల్ల వస్తుందండి. అదేవిధంగా శీతాకాలం కానీ వర్షాకాలం కానీ మనం ఎక్కువ వాటర్ తాగటం కూడా నైట్ 2-3 సార్లు లెగవలసి వస్తుందండి. ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వటం కానీ ప్రాస్టేట్లో స్టోన్స్, మాస్ రావడం, లైము పెరగడం, ఇలా స్లెడ్జ్ లాంటిది అనమాట. అంటే మడ్డి తెలుగులో అటువంటి పేరుకోవడం వల్ల కూడా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వటం వల్ల వయసు రీత్యా నరాలు వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటేనండి అది సైజు పెరుగుతుందన్నమాట. మనకి మూత్రం ఉండే బ్లాడర్ ఏదైతే ఉందో అది పెరగటం వల్ల ఏమవుతుందంటే ఒక 20 to 30 ml ఎంతో ఉండవలసింది అది 50 ml, 70 ml, 100 ml ఇలా నిల్వ ఉండిపోతుంది అనమాట. అలా నిల్వ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కొన్ని బ్యాక్టీరియాస్ చేరుతాయండి. బ్యాక్టీరియాలు, ఫంగల్ ఇటువంటివి చేరటం వల్ల ఏమవుతుందంటే మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రం స్పీడ్గా అవ్వకపోవడం, బొట్లు కావడం, తెల్లగా అవడం, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇది మీరు తినే ఆహారాన్ని బట్టి ఉంటుందండి. మరీ అతి తక్కువగా నీళ్లు తాగే వాళ్ళలో ఇది ఉండకపోవచ్చు, కానీ నీళ్లు బాగా తాగే వాళ్ళందరికీ కూడా కామన్గా వస్తూ ఉంటుంది. అతి తక్కువ నీళ్లు తాగే వాళ్ళకి ఇది లేదనుకోవద్దు. దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంచేత నీరు అనేది మన శరీరానికి సరిపడి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాహం అయినప్పుడే తీసుకోండి మీరు, అంతే తప్ప లీటర్లు తాగేయద్దు. ఆ లీటర్లు 6 లీటర్లు, 7 లీటర్లు, 5 లీటర్లు తాగేయటం వల్ల కూడా మీకు ఈ యూరిన్ను డైరెక్ట్గా తాగిన వెంటనే వెళ్ళడం వల్ల, మీరు బద్ధకించి లేకపోవడం వల్ల, దానివల్ల కూడా ఈ ఏదైతే మూత్రాన్ని మన శరీరంలో ఉంచే ఒక తిత్తి ఉందో అది సైజు పెరిగిపోవడం జరుగుతుంది. ఆ సైజు పెరిగిపోవడం వల్ల వయసు రీత్యా నరాలు వీక్ అవడం వల్ల పెరుగుతుంది. ఈ మూత్రం పోసుకోకుండా బద్ధకించి మనకి ఎంత పెయిన్ వచ్చినా కూడా నిద్రలో వదిలేసి అలా చేయటం వల్ల కూడా అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి. ఇలా రావడం వల్ల ఏ అయితే బ్యాక్టీరియా చేరిందో దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే కనుక అనేక రకాలైన ప్రాబ్లమ్స్ రావటం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటం, కిడ్నీలో నెఫ్రాన్స్ ఇబ్బంది పడడం, ఆ తర్వాత ప్రోటీన్ లాసు, బైలిరూబిన్ ఇలాగా గ్లోబలిన్ ఇటువంటి లాసు, ఇటువంటివన్నీ జరిగి మినరల్స్ అనేది, ప్రోటీన్ అనేది మూత్రంలో బయటికి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఏంటంటే సాధ్యమైనంత వరకు మీ నరాల పటుత్వం, అంటే ఈ నరాలు అనేవి బాగుండేలాగా దానికి సరిపడిన మంచి మూలికల్లో ఉన్నాయి, అలాగే అనేక సప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అవి వాడుకున్నారనుకోండి, మీ నరాల పటుత్వం పెరిగి ఏదైతే ప్రాస్టేట్ ఉందో ఆ ప్రాస్టేట్ అనేది ఏంటంటేనండి, ఆ ప్రాస్టేట్ దగ్గర ఒక వాల్వ్ లాంటిది ఉంటుందన్నమాట. ఆ వాల్వ్ ఓపెన్ అయితే మనకి యూరిన్ పాస్ అవుతుంది, క్లోజ్ అయితే మనకి యూరిన్ ఆగిపోతుంది అనమాట. అది ఎన్లార్జ్ అయిపోయింది అనుకోండి వయసు రీత్యా, దానివల్ల మనం మూత్రం అనేక రకాలైన మూత్రానికి సంబంధించిన జబ్బులు వస్తాయన్నమాట. దీన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయండి. మీరు వ్యాయామం చేయటం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ 2 గుప్పుళ్ళు మీ తొడల మీద పెట్టుకుని మీరు వజ్రాసనంలో కూర్చుని ముందరకు వంగటం, ఒక 2 నిమిషాలు మీరు ఉండగలిగినంతసేపు వంగేటప్పుడు ఊపిరిని బయటకు వదిలేసి మళ్ళీ లేచేటప్పుడు ఊపిరి లోపలికి తీసుకోండి. అలాగ దాన్ని సాధన చేస్తూ ఉంటే ఉదయం సాయంత్రం కూడా చేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గుప్పుళ్ళు మీరు తొడల యొక్క మూలాల్లో పెట్టుకుని ముందర వంగటం వల్ల ఈ గుప్పుళ్ళ యొక్క ఇలా పెట్టుకోవాలన్నమాట. వీటి ఒత్తిడి ఏమవుతుంది, మీకు పొట్టకి తగులుతుంది. పొట్టకి ఆ ఒత్తిడి తగలడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న బ్లడ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు స్లోగా ప్రాణాయామం చేస్తా లోపలికి గాలి తీసుకుంటా లేగటం వల్ల కొత్త రక్తం అక్కడికి చేరుతుంది అనమాట. ఈ విధమైన వ్యాయామం వల్ల ఏమవుతుంది, ఆ రక్తంలో ఉన్న కల్మషం ఏదైతే ఉందో, ఆ రక్తంలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే లివరు, స్ప్లీను, కిడ్నీలు, గాల్ బ్లాడర్ ఇవన్నీ కూడా ఒత్తిడికి గురవుతాయి. మీరు అలా ముందరకు వంగినప్పుడు అన్ని అవయవాల్లో ఉన్న పాత రక్తం అంతా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మీరు లేచినప్పుడు ఏమవుతుందంటే కొత్త రక్తం అక్కడికి వెళుతుంది. ఈ కొత్త రక్తం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ రక్తం ద్వారా ఆక్సిజన్ అనేది అవయవాలకి అందుతుందండి.
ఎప్పుడైతే ఈ అవయవాలన్నిటికి మళ్ళీ కొత్త రక్తం ద్వారా ఆక్సిజన్ అందుతుందో, అక్కడ అయితే టాక్సిన్స్ ఉన్నాయో, చనిపోయిన సెల్స్ ఉన్నాయో అవన్నీ బయటకొచ్చేసి కొత్త సెల్స్ అక్కడ తయారవుతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందండి, రిజోనేట్ అయినట్టే కదా మీ అవయవాలు. మళ్ళీ వాటి శక్తిని పుంజుకుంటాయి అన్నమాట. ఏ శక్తిని అయితే కోల్పోయినాయో ఆ శక్తి మళ్ళీ వెనక్కి వస్తుంది. రావడం వల్ల ఏమవుతుంది, వెనకకు రావడం వల్ల ఆ అవయవాల దగ్గరికి బ్లడ్ ఫ్లో బాగుండటం వల్ల ఏ టాక్సిన్స్ వల్ల అయితే మీ నర్వస్ సిస్టమ్ కానీ, అంటే మన తల వెంట్రుక కన్నా సన్నటైన నరాలు అనేకం ఉంటాయండి. ఆ నరాలు అయితే జామ్ అయిపోయినాయో దానివల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈవెన్ డయాబెటీస్ అవనివ్వండి, లేకపోతే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అవనివ్వండి, ప్రాస్టేట్ పెయిన్ అవనివ్వండి, లేకపోతే మూత్రంలో సంబంధించిన వ్యాధులు అవనివ్వండి. ఇవన్నీ ఏమవుతాయంటే అక్కడ బ్యాక్టీరియా పెరిగిపోయి ఫంగస్ పెరిగిపోవటమో లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం వల్ల అక్కడ నుంచి అవి వెనక్కి వెళ్ళడం మొదలు పెడతాయి. బ్యాక్టీరియా ఉన్న చోట ఉండదు కదండి, మన బాడీ అంతా పాకడం మొదలు పెడుతుంది అనమాట. వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుంది, ఒక అవయవం వీక్ అవడం స్టార్ట్ అవుతుంది. అందుకు మీరు నేను చెప్పినట్టుగా ప్రాణాయామం లాంటిది, వ్యాయామం, అలాగే యోగా టీచర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చక్కగా మీ అవయవాలకి కొత్త రక్తం ఎలా వెళ్తుంది, ఎలా ఫ్లో అవుతుందో వాళ్ళు వెరీ సింపుల్గా మీకు చెప్పగలరు. కింద వజ్రాసనంలో కూర్చోలేరు, మీరు కుర్చీలో కూర్చొని చేయండి, కాళ్ళు చాపుకొని మంచి బల్ల మీద కూర్చొని చేయండి. అలాగే చేయాలని సిస్టమ్ లేదనమాట. ఏదైనా మీ యొక్క అవయవాలకి ఒత్తిడి తగిలేలాగా మీరు జాగ్రత్తగా చేసుకోండి. వ్యాయామం అనేది చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రిజోనేట్ అవుతాయండి. రిజోనేట్ అయితే మీకు ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం అనేది మ్యాక్సిమం తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా అనేక రకాల మందులు ఉంటాయన్నమాట ఆయుర్వేదంలో. మీకు అయితే షుగర్కి వాటికి వాడుకుంటామో అటువంటి మందులే ఇక్కడ కూడా వాడుకోవచ్చండి. గల్జేరని, నేరేడని, లేకపోతే మనకి గోక్షుర అని అనేక రకాలు ఉన్నాయి. కరోనా వచ్చాక అందరికీ తెలిసిపోయింది కిడ్నీల మీద ఏ పని చేస్తాయి, ప్రాస్టేట్ మీద ఏం పని చేస్తుంది. అలాగా త్రికటుకాలు అని ఉంటాయండి, సొంటి, పిప్పలి, మిరియాలు, వీట్ల కషాయం కూడా మీకు చాలా వరకు పనిచేస్తుంది. అదే నైట్ పడుకునేటప్పుడు మీరు ఆవాలు జాగ్రత్తగా లైట్గా ఫ్రై చేసుకుని చూర్ణం చేసుకోండి, మెత్తటి పొడి. ఒక 3 వేళ్ళకి వచ్చినంత 2 సార్లు తీసుకుని మొదటి ముద్దలో చక్కగా నెయ్యి వేసుకుని ఒక ముద్ద ఆవపిండితోటి భోంచేయండి ఉదయం సాయంత్రం. వేడి శరీరాలకు మట్టికి తలపొడి అది రావచ్చు, చూసుకుని తినండి. వాత శరీరాలు, పై శరీరాలకి ఏం పర్వాలేదు. వాళ్ళు ఇది తింటే కనుక వేడి వల్ల ఏమవుతుందంటే అతిమూత్రం అనేది తగ్గి ఈ ప్రాస్టేట్ సైజు కూడా మళ్ళీ నార్మల్ రావడానికి అవకాశం ఉందండి. ఓకేనండి, నమస్కారం.